నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రపంచంలోనే అత్యుత్తమ నౌకాదళ శక్తిగా భారత్ ఎదుగుతోంది రెండు అత్యాధునిక యుద్ధ నౌకలు జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సిబ్బంది మొత్తాన్ని ఉద్యోగాల నుండి తొలగించిన నల్గొండ కలెక్టర్ త్రిపాఠి అసమర్థ పాలనలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై అరెస్టులా పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ బీజేపీల భజన మందిరాలని ప్రశ్నించిన జీవన్ రెడ్డి ప్రపంచంలోనే అత్యుత్తమ నౌకాదళ శక్తిగా భారత్ ఎదుగుతోందని ప్రధాని మోదీ తెలిపారు బుధవారం ఆయన రెండు అత్యాధునిక యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ నీలగిరి ఐఎన్ఎస్ సూరత్లను జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్ను జాతికి అంకితం చేశారు ఈ మూడు చేరడంతో భారత నౌకాదళ సామర్థ్యం మరింత పెరగనుందని మోదీ అన్నారు గత 10 ఏళ్లలో నౌకాదళంలోకి 33 యుద్ధ నౌకలు 7 జలాంతర్గములు చేరాయని తెలిపారు ఈ మూడు కూడా భారత్లో తయారు చేసినవేనని చెప్పిన ఆయన రక్షణ రంగంలో దేశం అంతర్నిర్భర్ దిశగా కొనసాగుతోందని స్పష్టం చేశారు ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఈడీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు తన నివాసం నుంచి నేరుగా ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు ఇంకోవైపు పెద్ద సంఖ్యలో ఈడీ కార్యాలయం వద్దకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తోపులాట చోటు చేసుకుంది అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఈ క్రమంలో ఒక్కొక్కరిని పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్ స్టేడియంకు తరలిస్తున్నారు
హోంశాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై అరెస్టుల పర్వం కొనసాగుతోందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తే అక్రమ నిర్బంధాలా అని ఆయన మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ కార్యాలయాల లేక కాంగ్రెస్ బీజేపీల భజన మందిరాలా అని ఆయన నిలదీశారు. అనధికారికంగా విధులకు గైహాజరైనందుకు గాను నల్గొండ జిల్లా గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది మొత్తాన్ని ఉద్యోగాల నుండి తొలగించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ముందస్తు అనుమతి లేకుండా గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది మొత్తం విధులకు గైర్హాజరు కావడంపై ఆగ్రహించిన కలెక్టర్ సిబ్బంది అందరినీ ఉద్యోగం నుంచి తొలగించడం, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే ప్రతి ఉద్యోగిపై ఇలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నప్పటికీ ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని గాలికి వదిలేసి సిబ్బంది మొత్తం గైర్హాజరు కావడం బాధాకరమని, అందువల్లనే అందరినీ ఉద్యోగాల నుంచి తొలగించడం లేదా విధుల నుండి సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. మాధవి ఇక్కడ సస్పెండ్ ఇక్కడ లేదు. నేను ఏం తమాషా ఆడుతున్నారు భాయ్? డ్యూటీలో ఉన్నారు మేడం. లంచ్ చేస్తాను 4 o'clock వస్తారు మేడం. పర్మిషన్ మీద ఎవ్రీడే 4 o'clock వస్తారు మేడం. అరుణ జ్యోతి ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ పక్కనే ఉంటారు మేడం. ఇప్పుడు ఇక్కడ ఉంది అమ్మా. వారి చిరునామాతో నాకేం సంబంధం? ఇక్కడ ఒక డే ఒక నైట్ సస్పెండ్. కాకినాడ నగరంలోని కొండయ్యపాలెం నూకాలమ్మ వీధిలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో 4 వాహనాలు దగ్ధమయ్యాయి. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు రావడంతో తాము బయటకు వచ్చి చూశామని, అప్పటికే 3 వాహనాలు పూర్తిగా, మరో వాహనం పాక్షికంగా కాలిపోయిందని బాధితులు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు దేవి అండి. కాకినాడ కొండయ్యపాలెం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మాట్లాడుతున్నామండి. కరెక్ట్గా 5:45 అలా కేకలు వినిపిస్తున్నాయండి. నేను అప్పటికే ప్రార్థన చేసుకోవడానికి లేచాను. ప్రార్థన చేసుకుంటున్నాను. కేకలు వేస్తున్నారు. రైల్వే స్టేషన్కి ఎక్కడానికి ఒక ఆయన వచ్చారు. ఆయన పెద్ద పెద్ద రాళ్ళు వేసుకుని కొట్టారు. అరుస్తున్నారు, ఎవరన్నా ఉన్నారా అనేసి పిలుస్తున్నారండి. ఎవరు అరుపులు అనేసి మేము మాకు తినిపించుకోకుండా మేము సైలెంట్గా ఉన్నాం. కానీ మా పక్కన బ్రాహ్మణులు ఆయన మటుకు దేవిని కాకేశారు. ఆయన పిలుపుకి నేను బయటకు వచ్చాను. చూసేటప్పటికి మెంటలు వచ్చేసినాయి. బళ్ళు ఆల్రెడీ 2 బళ్ళు కాలిపోయినాయి. పక్కన ఉన్న 3 బళ్ళు కూడా అంటుకునేటప్పటికి నేను పెద్ద పెద్ద అరుపులతో లేపాను. మా పక్క ఆయన వచ్చారు. పక్క ఆయన వచ్చిన దగ్గర నుంచి నేను ఆయన నీళ్ళేసి కొడుతున్నాం. ఇంట్లో సందులో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చారు. అందరూ వచ్చి సాయం చేశారు. అన్ని తడిపాము. కానీ కావాలనే చేశారండి. ఇది అయితేను కావాలనే చేశారు. మా ఇంటి మీద మరి ఎందుకు చేశారో మాకు తెలియదు. అయితేను నా పేరు ప్రశాంత్ అండి. ఇలా కొండపాలెం ఏరియాలో నేను ఇంట్లో అద్దెకుంటున్నాను. నేను రాత్రి మేమంతా పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చి బండ్లన్నీ పార్కింగ్లో పెట్టుకున్నాము. తెల్లవారుజామున మరి ఏం జరిగిందో తెలియదు. సడన్గా మంటలు రేగాయి. పక్కింటి వాళ్ళందరూ చూసి కేకలు వేసడంతో బయటకు వచ్చి మేము మంటలు ఆర్పడం జరిగింది. సో ఆల్మోస్ట్ 5 బండ్ల వరకు పూర్తిగా కాలిపోయాయండి. ఎలా జరిగింది, ఏం జరిగింది, ఏమైనా షార్టేజ్ అయిందా లేకపోతే ఎవరైనా కావాలని చేశారనేది ఇంకా మాకు కూడా తెలియలేదు. పోలీసులు వచ్చారండి, చూశారు.
అండ్ కంప్లైంట్ ఇవ్వడం కోసం మమ్మల్ని 10 గంటలకు రమ్మన్నారు. మేము వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సింది. మరి ఎన్ని బళ్ళు అండి 5 బళ్ళు అండి. ఎంత ఉంటుంది వాల్యూ? 5 బళ్ళు ఆల్మోస్ట్ 5 లక్షల వరకు ఉంటుందండి. దాంట్లో 2 పెద్ద బళ్ళు ఉన్నాయి, కొత్త బళ్ళు శ్రీ లక్ష్మీ సమేతంగా నరసింహస్వామి అలంకార సేవోత్సవం వేద మంత్ర పఠనంతో ఆలయ మాడవీధిలో వైభవంగా నిర్వహించారు. దీంతో 6 రోజుల ఆలయ వార్షిక అధ్యయన ఉత్సవాలకు తెరపడింది. వైకుంఠ ఏకాదశి రోజున ప్రారంభమైన అధ్యయన వేడుకల్లో అలంకార పర్వతాలను నిర్వహించారు. మకర సంక్రాంతి రోజు ఉదయం వటభద్ర శయనుడు, సాయంత్రం వైకుంఠనాథుడు అలంకరణతో ప్రబంధ సేవ జరిపారు. గురువారం నుంచి సుదర్శన హోమం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, అలంకార సేవోత్సవాలను ప్రారంభించబోతున్నట్లు ఈవో తెలిపారు. निकेतन चक्रपाणे भोगींद्र भोग मणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोत लक्ष्मी नृसिंह मम देहि करावलम्ब प्रिय भगवत बंधुవులారా శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా పాంచానిక దీక్షిత అధ్యయన మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. ఈ అధ్యయన మహోత్సవాలలో మన రాష్ట్రం నుండే కాకుండా తమిళనాడు నుండి కూడా దివ్య ప్రబంధ అధ్యాపక స్వాములు విచ్చేసి నారాయణ దివ్య ప్రబంధ పారాయణ 5 రోజులు వైభవోపేతంగా నడిచాయి. ప్రతిరోజు కూడా స్వామి వివిధ రకాల అలంకారములతో పురవీధుల్లో మాడవీధుల్లో ఊరేగింపు జరిగింది. ఎందరో భక్తులు సేవించి దర్శించి ధరించారు. నిన్న రాత్రి పరమపద మహోత్సవం జరిగింది. మనకు ఆచార్యుడు లేకుంటే అంధకారమే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రపంచంలోనే అత్యుత్తమ నౌకాదళ శక్తిగా భారత్ ఎదుగుతోంది. 2 అత్యాధునిక యుద్ధ నౌకలు జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు. ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు. గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. సిబ్బంది మొత్తాన్ని ఉద్యోగాల నుండి తొలగించిన నల్గొండ కలెక్టర్ త్రిపాఠి. అసమర్థ పాలనలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై అరెస్టులా? పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ బీజేపీల భజన మందిరాలని ప్రశ్నించిన జీవన్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 న్యూస్.